నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నన్ను పర్సనల్గా ఏమైనా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చేస్తున్న ప్రతి ఒక్క సపోర్ట్ అండ్ మీరు చేస్తున్న ఎంకరేజ్మెంట్ వల్ల మాకు ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. సో లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళి ఓన్లీ జస్ట్ అవేర్నెస్ అండ్ ఏ మెడిసిన్ దేనికి పనిచేస్తుంది, ఆ కాంబినేషన్స్ ఏంటి, దాని పర్పస్కే అండి. సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఎవరు తీసుకోకండి. డాక్టర్ సజెషన్ తీసుకొనే ఆ మెడిసిన్ అనేది వాళ్ళ సజెషన్స్ ద్వారానే వాడండి, అంతే తప్ప యూట్యూబ్ వీడియోస్ చూసేసి, నా ఛానలే కాదు వేరే మెడికల్ ఛానల్స్ ఏదైనా వీడియో చూసేసి ఎమ్మటే ఫార్మసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ వాడకండి. మీకు మీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే. ఇవి మేము ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఈ కాంబినేషన్ అనేది దీనికి పనిచేస్తుందని తెలియని వాళ్ళకి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు కానీ బీ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళకి జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మేము ఈ ఛానల్ యూజ్ చేస్తున్నామండి, అంతే తప్ప మీరు ఇందులో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరు మీరు సెల్ఫ్ మెడికేషన్ మాత్రం తీసుకోకండి దయచేసి. అండ్ అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న ఫార్మసీ మెడికల్ షాప్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళని అడగండి, వాళ్ళు వాడుకోవచ్చు అనుకుంటేనే వాడుకోండి. చిన్నపిల్లలకి న్యూ బార్న్ బేబీ నుంచి 1 year పిల్లల వరకు ఈ విటమిన్స్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది డైలీ పోసినా ప్రాబ్లం ఏమేమి ఉండదు. అంటే చిన్నపిల్లలకి విటమిన్స్ సప్లై అవుతుంది అనమాట దీని ద్వారా. సో విటమిన్ D3 అనేది ఈ డ్రాప్స్ మీరు ఫోటోలో కనిపిస్తుంది చూస్తారా, ఈ డ్రాప్స్ అనేది చిన్నపిల్లలకి ఇన్ఫాంట్స్కి బోన్ స్ట్రెంత్ అనేది పెరగడానికి ఈ డ్రాప్స్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. చిన్నపిల్లలకి బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట ఈ డ్రాప్స్ ద్వారా, విటమిన్ D3 డ్రాప్స్ ద్వారా. బేబీ అంటే చిన్నపిల్లలకి డ్రాప్స్ ఎలా ఏమేమి ఉన్నాయి అండ్ 2 months అంటే 2 months పిల్లల వరకు ఏంటంటే 2 months 3 months పిల్లల వరకు 1 డ్రాప్ కానీ 2 drops కానీ మనం ఆ డ్రాపర్తో తీసుకోవాలన్నమాట. 4 నుంచి 6 months పిల్లలకేమో 5 ml వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ 7 నుంచి 10 months 7 drops కానీ వేస్తే సరిపోతుంది. 10 to 12 వరకేమో 10 drops అలా వేస్తే డ్రాపర్తో సరిపోతుంది అనమాట. ఇది ఏంటి, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలకి. అండ్ ఈజీ గుర్తుపెట్టుకోవడానికి చిన్నపిల్లలకి నార్మల్గా సింపుల్గా ఐడెంటిఫై చేయాలంటే ఈ డ్రాప్స్ మీద ఇక్కడ విటమిన్ అని ఉంది. సో ఇది విటమిన్స్కి సంబంధించిందని డ్రాప్స్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్స్, చిన్నపిల్లలకి ఉండే ఇన్ఫెక్షన్స్ని క్యూర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. బాడీలో ఉన్న బోన్స్ని కూడా హెల్దీగాను కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ప్రాస్పరస్ కానీ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అండ్ ఈ విటమిన్ D3 ఓరల్ సొల్యూషన్ వచ్చి చిల్డ్రన్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విటమిన్ D3 అనేది ఇన్ఫెక్షన్స్ క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని ద్వారా పిల్లలకి బోన్స్ అనేది స్ట్రాంగ్గా అవుతాయి అండ్ టీత్ కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఓరల్ హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తుంది, లైక్ టీత్ కానీ అనమాట. అండ్ టూత్లో ఉన్న గమ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలకి బోన్ డెన్సిటీకి బాగా యూజ్ అవుతుంది అనమాట. బ్రోకెన్ బోన్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ రికెట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఈ వీడియో ఏంటిదో అర్థమైంది అనుకుంటున్నాను. కిడ్ రిచ్ D3 అంటే ఏంటి, అసలు దానివల్ల యూజెస్ ఏంటి పీడియాట్రిక్ పిల్లలకి. సో పీడియాట్రిక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో పెద్దవాళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం. టార్గెట్ ఇస్తున్నాను, మీరు 100 likes కొడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకేనా. మంది ప్రైజెస్ పెడుతున్నారు, ఎందుకంటే ప్రైజెస్ అనేది 6 monthsకి ఒకసారి మారుతూ ఉంటుంది. సో నేను ప్రైజెస్ కామెంట్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ చెప్పొచ్చు, అక్కడ వేరే ఆ బ్యాచ్ నెంబర్ మ్యానుఫ్యాక్చర్ డేట్ దాటిపోయి వేరే ప్రైస్ వస్తుంది అనమాట. సో నేను అందుకే కొంతమంది కామెంట్స్ ప్రైజెస్ పెడుతున్నారు, నేను ఆ ప్రైజెస్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను చెప్పిన ప్రైస్ వాళ్ళు కొనే టైంకి ఆ ప్రైస్ ఉండకపోవచ్చు. సో అందుకనే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ప్రైజెస్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు. మిగతా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.